శస్త్రచికిత్స బాగా జరిగిందని తన తండ్రి ద్వారా తెలుసుకున్న నాచ్నే తన స్నేహితుడైన ఫన్సేకు ఈ విషయాన్ని తెలియజెప్తాడు. ఆ సమయంలో ఫన్సే ఇది 100% సాయినాథుడి యొక్క అనుగ్రహమే అని చెప్తాడు. ఆ సమయంలో వారు దాసగను మహారాజు గారి హరికథకు వెళ్లటం, ఆ హరికథ విన్న నాచ్నే పరమశివుడు దత్తుడు సాక్షాత్ ఆ సాయేనని విశ్వసించి తన ఇంట సాయినాథుడి చిత్రపటమునకు పూజను ప్రారంభించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. మన కుటుంబం ఇంత ఆనందంగా ఈ రోజులా ఉందంటే అంతా ఆ బాబా దయే. నిజమేనయ్యా, నువ్వు చెప్పింది సత్యమే. కొద్ది కాలం తరువాత నాచ్నే యజమానికి చెప్పకుండా, సెలవు తీసుకోకుండా కుటుంబంతో కలిసి షిరిడీకి ప్రయాణమయ్యాడు. బాబా మంచివాడు కదా అని వస్తే దక్షిణగా డబ్బులు అడిగాడు. ధనాశ లేకపోతే డబ్బులు ఎందుకు అడుగుతాడు? చచా, ఏం బాబానో ఏమో, మనం మోసపోయాన్రా. ఏంటి బాబా నేను విన్నది? నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు నాకీ పరీక్ష? అయినా వీళ్ల మాటల్ని నేనెందుకు నమ్మాలి? బాబాను దర్శించుకున్న తర్వాతే నిర్ణయించుకుంటాను. ఇదిగో బాబా, దయచేసి ఈ ధనాన్ని దక్షిణగా స్వీకరించండి. అంటే నేను విన్నది నిజమేనా? ఈ బాబా డబ్బు పిచ్చివాడా? ఇంత ధనాన్ని బాబా స్వీకరిస్తాడా? నీ దగ్గర ధనము చాలా ఉంది. ఈ ధనాన్ని కూడా ఉంచుకో. ఉంచుకో, నీకు ఉపయోగపడుతుందిలే. నేనేమి డబ్బు పిచ్చివాడిని కాదులే. మీ వద్ద నేను దక్షిణ స్వీకరించేది ధనము కోసము కాదురా, మీ పాపకర్మలను స్వీకరించటం కోసం. తీసుకో తీసుకో, నీ దగ్గర జాగ్రత్త చేసుకో. బాబా నేనెంత తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు బాబా. సరే రామ్చంద్, భోజనం చేసి వెళ్ళు. బాబా నమస్కారం. బాబా అల్లా అచ్చా కరేగా. నేను నా కుటుంబ సభ్యులు దహను నుంచి వచ్చాం బాబా. అవును అవును, నువ్వు దహను నుంచి వచ్చావులే. నీ యజమానికి చెప్పకుండా, సెలవు తీసుకోకుండా వచ్చావు. బాబా క్షమించు బాబా. నిన్నే సందేహించిన అజ్ఞానిని. ఈ విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతున్నా నీకు తెలుస్తుందని నాకు తెలియజేశావు బాబా. సాయి దివ్య రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం.
ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థను ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్.